ఆ వైద్యశాలలో వైద్యం అందుకోవాలంటే చేతులు తడపక తప్పదు. ట్రీట్మెంట్ చిన్నదైనా పెద్దదైనా చెయ్యి తడపాల్సిందే. చివరకు డెడ్ బాడీని అప్పగించాలన్నా చేతిలో 4 పచ్చని నోట్లు పెట్టందే కనికరించారు. లంచావతారులకు నిలయంగా మారిన చీరాల ఏరియా ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ. బాపట్ల జిల్లా చీరాల ఏరియా హాస్పిటల్లో అవినీతి విలేతాండవం చేస్తోంది. ఓపీ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే, బెడ్ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. కొంతమంది సిబ్బంది అవినీతి రోగుల పాలిట శాపంగా మారుతోంది. హాస్పిటల్లో ఓవైపు సిబ్బంది కొరత వేధిస్తూ ఉండగా మరోవైపు రోగుల్ని జలగల్లా పీల్చి పిప్పి చేసే సిబ్బంది అవినీతి బాగోతం పేదలను ఇబ్బంది పెడుతోంది. అత్యవసర సమయంలో హాస్పిటల్కి వస్తే కనీసం స్ట్రెచ్చర్ కావాలన్నా కూడా సిబ్బంది చేతిలో ఓ పచ్చనోటు పెట్టాల్సిందే. ప్రతి వారికి కూడా లంచాలు ఇవ్వందే ఇక్కడ ఏ పని కూడా జరిగే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మనకి ఓపీ కావాలన్నా రికమెండేషన్ కావాల్సిందే, లేదా బెడ్ కావాలన్నా రికమెండేషన్ కావాల్సిందే, మందులు కావాలన్నా రికమెండేషన్ కావాల్సిందే. ఏది కావాలన్నా కూడా సంబంధిత వ్యక్తుల్ని మనం దగ్గరికి ఇచ్చేసుకోగలిగితేనే మనకి ఆ సదుపాయాలు అందుతూ ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స కోసం హాస్పిటల్కి వస్తే ఇక ఆ రోగి చావాల్సిందే. అంతేకాదు సరైన వైద్యం అందక మరణించిన వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. డెడ్ బాడీని అప్పగించాలంటే కనీసం 10 లేక 20 వేలు చేతిలో పెట్టందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించరు. ఇంత జరుగుతున్న హాస్పిటల్ యాజమాన్యం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. సిబ్బంది ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హాస్పిటల్ సూపరింటెండెంట్ చావు కబురు చెల్లగా చెప్తున్నారు. మేము చూసినప్పుడు ఏమీ కనబడలేదు. ప్లస్ మేము చెకింగ్ కూడా చేపిస్తున్నాము. అవుటర్స్తో ఎక్కడ ఏమీ లోటుపాట్లు లేవు. మనకి ఎటొచ్చి రిక్రూట్మెంట్లో కొన్ని అవ్వాలి, అవి కూడా అవుతాయి అని కమిషనర్ గారు చెప్పారు. ఇవన్నీ అయితే ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యశాలల్లో అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైద్యానికి అసలే డబ్బులు లేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇక్కడ సిబ్బంది దోపిడీ మరింత వేధిస్తుందని స్థానికులు చెప్తున్నారు.